నమస్కారం. ఒక స్కూల్ ఒక ఊరి తలరాతనే మార్చేగలదా? అది గ్రామీణ ప్రాంతంలో విద్యా విప్లవం సాధ్యమేనా? ఈరోజు మనం అలాంటి ఒక స్ఫూర్తిదాయకమైన కథ గురించే తెలుసుకోబోతున్నాం. అదే అక్షర ఉన్నత పాఠశాల కథ. పదండి మొదలు పెడదాం. గ్రామీణ ప్రాంతంలో నాణ్యమైన ఇన్నోవేటివ్ విద్యను అందించాలనే ఒక కల. ఇది ఏదో మాటవరుస కన్నది కాదు, ఇదొక ఉద్యమానికి బీజం. ఈ ఒక్క చిన్న కల ఒక సమాజ భవిష్యత్తుకు ఎంత బలమైన పునాది వేసిందో మనమిప్పుడు చూడబోతున్నాం. అవును, ప్రతి గొప్ప కథ వెనుక ఒక హీరో ఉంటారు కదా. ఈ కథలో మన హీరో వ్యవస్థాపకులు శ్రీ కె నరేష్ గారు. 2015లో ఆయన వేసిన ఒక్క అడుగు గ్రామీణ విద్యా వ్యవస్థ రూపురేఖల్నే మార్చేసింది. ఈ స్కూల్ ఎక్కడుందో తెలుసా? తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా ఎల్లూరు అనే ఓ చిన్న పల్లెటూర్లో. ఊర్ చిన్నదే కావచ్చు, కానీ ఇక్కడ కన్న కలలు, పెట్టుకున్న ఆశయాలు మాత్రం ఆకాశమంత పెద్దవి. ఈ స్కూల్ కేవలమో బిల్డింగ్ కాదు, ఆ చుట్టుపక్కల విద్యార్థులందరి భవిష్యత్తుకు ఓ వెలుగు దీపం. సరే, 10 ఏళ్లు గడిచాయి. ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది? వాళ్ల ప్రగతి ఎలా ఉంది? పదండి, ఈ జర్నీని కొన్ని అంకెల రూపంలో చూద్దాం. ఈ నంబర్స్ చాలా పెద్ద కథే చెప్తాయి. 2015 అన్నీ ఇక్కడే మొదలయ్యాయి. జస్ట్ కొద్దిమంది విద్యార్థులు, ఓ చిన్న బిల్డింగ్, కాని వాళ్ల కళ్లలో మాత్రం ఎంతో పెద్ద ఆశలు. అదన్నమాట ఆ విప్లవానికి పడిన తొలి అడుగు. ఆ రోజు కొద్దిమందితో మొదలైంది కదా. ఇవాళ చూడండి, ఏకంగా 350 మంది విద్యార్థులు. ఈ 350 అనేది జస్ట్ ఒక నంబర్ కాదు. ఆ ఊరి తల్లిదండ్రులు ఈ స్కూల్ మీద పెట్టుకున్న నమ్మకానికి నిలువుటద్దు. 10 ఏళ్లు అంటే ఒక దశాబ్దం. ఈ 10 ఏళ్లలో ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నారో, అయినా నిలబడ్డారు. ఒక తరం విద్యార్థుల జీవితాలనే మార్చేశారు. ఇది వాళ్లు గడిపిన కాలం గురించి కాదు, వాళ్లు సమాజంపై వేసిన చెరగని ముద్ర గురించి. వాళ్ల జర్నీలో ఇదొక కొత్త మైలురాయి. ఇప్పుడు 10th క్లాస్కి కూడా అఫీషియల్ పర్మిషన్ వచ్చింది. వావ్! మరి టార్గెట్ ఏంటో తెలుసా? ఫస్ట్ బ్యాచ్లోనే 100% A+ గ్రేడ్ సాధించడం. ఇది వాళ్ల ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, వాళ్ల స్టూడెంట్స్ టాలెంట్ మీద వాళ్లకున్న నమ్మకం. సరే, చదువుల్లో అద్రగొడుతున్నారు, కాని కథ ఇక్కడితో అయిపోలేదు. నాణానికి మరోవైపు కూడా ఉంది. అదే టెక్నాలజీ, ముఖ్యంగా రోబోటిక్స్. ఫౌండర్ నరేష్ గారికున్న ప్యాషన్ వల్ల ఈ స్కూల్ ఇప్పుడు ఒక రీజనల్ రోబోటిక్స్ హబ్గా మారుతోంది. వాళ్ల విజన్ ఎంత పెద్దదో చెప్పడానికి ఈ ఒక్క స్లైడ్ చాలు. ఒక్కసారి చూడండి. పోయిన సైన్స్ డేలో 11 ఆడియోనో ప్రాజెక్టు చేశారు. సరే, బావుంది. కాని ఫ్యూచర్ టార్గెట్ ఏంటో చూడండి. ఏకంగా 32 AI రోబోటిక్స్ ప్రాజెక్టులు. ఇది సింపుల్ గ్రోత్ కాదు, టెక్నాలజీలో ఒక జైంట్ లీప్. పల్లెటూరి పిల్లలు ఇప్పుడు ప్రపంచంతో పోటీపడుతున్నారన్నమాట. అంటే అంతా రోబోటిక్సే అనుకోకండి. వాళ్ల ఫోకస్ అన్నింటి మీద ఉంది. స్పెల్ బీ, మ్యాథ్స్ బీ లాంటి కాంపిటీషన్స్లో కూడా దుమ్ము రేపుతున్నారు. అంతేకాదు, 6వ తరగతి నుంచే IIT ఫౌండేషన్ కోర్సులతో పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి పునాది వేస్తున్నారు. అసలు ఈ IIT ఫౌండేషన్ కోర్సులు అంత స్పెషల్ ఏంటి? ఎందుకంటే ఇవి పల్లెటూరికి, పట్నానికి మధ్య ఉన్న గ్యాప్ను తగ్గించేస్తాయి. దీనివల్ల ఇక్కడి పిల్లలు కూడా సిటీ స్టూడెంట్స్తో సమానంగా పోటీపడగలుగుతారు. ఇది కదా అసలైన సమానత్వం అంటే. మార్కులు, ర్యాంకులు ఇవి మాత్రమే చదువంటా? అస్సలు కాదు. నిజమైన చదువంటే ఒక మనిషిని సంపూర్ణంగా తీర్చిదిద్దడం. మరి క్లాస్ రూమ్ బయట అక్షర స్కూల్ ఈ పనిని ఎలా చేస్తుందో చూద్దాం. ఒక్క క్షణం ఆలోచిద్దాం. అసలు నిజమైన విద్య అంటే ఏంటి? దాని పిల్లర్సేంటి? ఈ ప్రశ్నకు అక్షర స్కూల్ తనదైన ఒక సమాధానం కనుక్కుంది. ఆ సమాధానమే ఈ 4 సూత్రాలు. 1. మన సంస్కృతి, వారసత్వం మీద గౌరవం. 2. కలిసి పనిచేసే టీమ్ స్పిరిట్. 3. బలమైన నైతిక విలువలు. 4. అందర్నీ కలుపుకునిపోయే తత్వం. అందుకే ఇక్కడ జరిగే ప్రతి పండుగ, ప్రతి ఈవెంట్ కేవలం సంభరం కాదు, అది రేపటి పౌరులను తయారు చేసే ఒక ట్రైనింగ్ సెషన్ లాంటిది. ఇంత గొప్ప విజయం సాధించారు, సరే, కాని ఈ మొత్తం విజయం వెనుక ఉన్న అసలైన శక్తి ఎవరు? ఆయనే, శ్రీ కె నరేష్ గారు. ఈ స్కూల్ సక్సెస్ ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. మరి ఆయన్ని ఇంత గొప్ప లీడర్గా మార్చిన లక్షణాలేంటో చూద్దామా? ఆయన్ని కేవలం ఒక ఫౌండర్ అనలేం. ఆయన ఇన్నోవేటివ్ థింకర్, భవిష్యత్తును ముందుగానే ఊహించగల విజనరీ, పిల్లల బాధను అర్థం చేసుకోగల మెంటర్, బెస్ట్ ఇవ్వమని ప్రోత్సహించే మోటివేటర్, అన్నిటికన్నా ముఖ్యంగా తను కూడా రోజూ ఏదో ఒకటి నేర్చుకునే ఒక లైఫ్ లాంగ్ లెర్నర్.
ఈ 5 క్వాలిటీసే అక్షర స్కూల్కు ఆక్సిజన్ లాంటివి. ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే నవంబర్ 6న ఆయన పుట్టినరోజు. తన ఊరి కోసం, తన సమాజం కోసం ఎడ్యుకేషన్ సిస్టమ్నే మార్చేసిన ఆ గొప్ప లీడర్కి ఇది మనమిచ్చే ఒక చిన్న ట్రిబ్యూట్. చివరగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఒకే ఒక్క వ్యక్తి కల 10 ఏళ్లలో ఇంత పెద్ద మార్పు తీసుకురాగలిగితే మరి రాబోయే 10 ఏళ్లలో ఇంకేం జరగబోతోంది? ఒక్కసారి ఊహించుకోండి. ఆ భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉంటుందో.